శేషుడి జాతర శోభాయమానంగా ప్రారంభమైంది. జాతర ఆద్యంతం భక్తి భావంతో సాంప్రదాయ పూజలతో ఆదివాసీ సంగీత వాయిద్యాలతో కన్నుల పండువుగా విరాజిల్లుతోంది. నేటి కాలంలో జాతరనే పదం కొత్త పుంతలు తొక్కుతున్న గోండుల విషయంలో మాత్రం జాతరంటే వారు పాటించే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలే ప్రధాన మూలాలు. తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచి ఆదివాసీల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న నాగోబా జాతరపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. అడవుల తల్లి ఆదిలాబాద్లో జరిగే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. తరతరాలుగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోండులు జరుపుకునే జాతరే ఈ నాగోబా జాతర. తాము నమ్మిన దైవమే తమని, తాముంటున్న అడవి తల్లిని రక్షిస్తుందనే అపార నమ్మకంతో అడవి బిడ్డలు ఆ దైవాన్ని శక్తివంచన లేకుండా పూజిస్తుంటారు. తమ దేవతలు అనుగ్రహం పొందేందుకు పూజలు, పురస్కారాలు వీరి నిత్య జీవితంలో ఓ భాగం. ఆచార వ్యవహారాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఆదిమ గిరిజన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు గిరిపుత్రులు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఆదివాసీ ప్రజలు నాగోబా జాతరకు వస్తుంటారు. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది నాగోబా జాతర. క్రమంలో మేము నెలవంక కనిపించిన తర్వాతనే ఇక్కడ జమయి కుండలు పూజ చేయడానికి కుండలు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రయాణం చేయడం జరిగింది. ఆ గోదావరి నీటిని తీసుకొచ్చి ఇందరాయి దగ్గర ఉండి అక్కడి నుంచి 17వ తేదీన వటవృక్షాల కిందికి వచ్చి అక్కడి నుంచి ఇవాళ అమావాస్య రోజున మహాపూజ కార్యక్రమం చేయడం జరిగింది. గోదావరి నుంచి తెచ్చిన నీటిని ఆలయాన్ని అంతా శుద్ధి చేసి తదుపరి భాగంలో మహాపూజ కార్యక్రమంలో మొత్తం మా వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొని పూజ చేయడం అనేటువంటి జరిగింది. ఆదివాసీ గిరిజన జాతరల్లో దేశంలోనే సమ్మక్క సారక్క జాతర అతిపెద్దది. రెండో అతిపెద్ద మహాకుంభమేళా జాతరగా నాగోబా ప్రసిద్ధి పొందింది. అడవి భూములపై హక్కుల కోసం తూటాలకు ఎదురు నిలిచి నేల కొరిగిన వందలాది మంది గిరిజన అమరవీరుల మరణానికి సజీవ సాక్ష్యంగా మరో జలియన్ వాలాబాగ్లా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఈ జాతరకు వేదికైంది. జాతర ప్రారంభానికి నెల రోజుల ముందు పౌర్ణమి రోజు మెస్రం వంశ పెద్దలంతా సమావేశమయ్యారు. ఇది ఆదివాసీ కులదైవమైన మేము కూడా ఆదివాసీలమే. ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోయినామండి. ఇక్కడికి ఇన్ని సంవత్సరాలకు ఆ దేవుని కృప కలిగి ఇప్పటికీ రాగలిగాము. ఇది మా ఆదివాసులకు సంబంధించిన పెద్ద ఎత్తులో జరగడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 3 సంవత్సరాల నుండి మేము వస్తున్నామండి. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ ఒక్కరు మనసులో ఏది కోరుకున్నా కూడా మా కులదైవమైన నాగదేవుడు ఖచ్చితంగా మా కోరికలు తీరుస్తాడని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి. మా కుటుంబ సభ్యులము, మాకు సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. మేము ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు అనుకున్నాయి వాళ్ళ ఆరోగ్య సమస్యలైనా, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులైనా, మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఉద్యోగపరంగా అయినా కానీ ఏదైనా కూడా వాళ్ళకు నెరవేరుతుందండి. అందుకే మేము తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి. అమావాస్య రోజు నాగోబును అభిషేకించేందుకు కాలినడకన 100 కిలోమీటర్లు వెళ్లి పవిత్ర గోదావరి జలాలను సేకరించారు. అనంతరం పుష్యమాస అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబా ఆలయంలో నాగేశుడికి మహాపూజ జరపడంతో నాగోబా జాతర ప్రారంభమైంది. పూజలో నైవేద్యంగా బెల్లం గారెలు, పాయసం వంటి 7 రకాల నైవేద్యాలను దేవుడికి సమర్పించారు. జాతర ప్రారంభానికి ముందు గోదావరి నీటిని 4 రోజుల పాటు మర్రి చెట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. కుమ్మరివారు నుంచి తీసుకొచ్చిన కుండలతో ఆదివాసీకి చెందిన 22 తెగల మహిళలతో కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో 2 పుట్టలను తయారు చేశారు. నాగదేవత మామూలు దేవత, చాలా పవర్ఫుల్ దేవత. నాగదేవత కాపాడే దేవత కదా. అటువంటి నాగోబా జాతరకు ఇలా నేను కూడా దర్శించుకునే అవకాశం నాకు రావడం నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. 5 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఆదివాసుల అతి పవిత్రమైన పండుగ. వేలాది మంది భక్తులు వస్తారు ఇక్కడికి. కానీ ఎక్కడన్నకైతే ఏర్పాట్లు ఏం కనవట్లేవన్నా? కనవట్లే మీకు ఏర్పాట్లు? నిజాం అల్మాని సమాజ్ దగ్గరికి పోయి ఆయన అంత్యక్రియలో పాల్గొనడానికి అని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయే టైము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. హైదరాబాద్లో సెలబ్రిటీలు పెద్ద పెద్ద చచ్చిపోతారు. ఆడిపోయి శవాలకు వాళ్ళకి అంతిమయాత్రలో పలు తప్పులు దాన్ని తప్పట్లే నేను. కానీ ఈడికి ఎందుకు రావు? 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒక్కసారి వచ్చినా
వచ్చిందా అన్న? రాడు రాడు రాడు. ఎందుకన్నా ఓట్లు వేస్తాం కదా మనం. మళ్ళీ వస్తాడు, ఆడికి వేడు జోడేఘాట్కు 100 కోట్లు ఇస్తాడు. ఇచ్చిండా అన్న? 100 కోట్లు ఇచ్చిండా అన్న? 20 కోట్లు 10 కోట్లు ఇచ్చిండు కదా. మళ్ళీ అట్టే ఇస్తాడు. మహాపూజ అనంతరం నిర్వహించే చేటింగ్ కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి పెళ్లయి కొత్తగా మిశ్రం వంశంలోకి అడుగుపెట్టిన కొత్త కోడళ్లను తమ కులదైవానికి పరిచయం చేయించారు. కార్యక్రమానికి నవవధువులంతా తెల్లని వస్త్రాలను ధరించి మర్రి చెట్టు నుంచి సాంప్రదాయ భాజా భజంత్రీలతో ఆలయం వద్దకొచ్చారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద సాంప్రదాయ పూజలు చేసి వారికి మొదటిసారి ఆలయ ప్రవేశం కల్పించారు. అక్కడ తొలిసారిగా నాగోబ దర్శనం చేయించి దేవతా విగ్రహం వద్ద వీరి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బస చేసి ఉన్న మిశ్రం వంశ పెద్దలు కాళ్లకు నమస్కరించి వారిని పరిచయం చేశారు. దీంతో అప్పటి నుంచి వారు ఆ వంశం కోడలిగా గుర్తించబడి అన్ని హక్కులు పొందుతారు. బేటింగ్ జరగని తమ కోడలికి నాగోబ దర్శనం నిషేధమనే మిశ్రం వంశస్థులు చెబుతున్నారు. జాతరలో ప్రధాన ఘట్టం మహాపూజ కాగా నాగోబ జాతరకే బేటింగ్ కార్యక్రమం ప్రతిసారి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మిశ్రం వంశస్థులు కోడళ్లు నాగోబాను దర్శించుకుంటేనే వారికి పరిపూర్ణత సంక్రమిస్తుందని గోండులు నమ్ముతారు. ఒక కుటుంబంలో ఎవరూ చనిపోకుండా 1 సంవత్సర కాలం ఉండి కర్మకాండాలు లేకపోతే తప్ప ఇది బేటింగ్ అవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయి కర్మకాండం ఉంటే ఆ కొత్త కోడలు, ఆ సంవత్సరం పెళ్ళైన కోడలు ఇక్కడ దేవతకి చూడడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. దేవుడి మందిరంలో కూడా దర్శించడానికి అవకాశం లేదు. మా నియమ నిబంధనలు పాటిస్తూ ఈరోజు ఇక్కడ గాయకి పరివారం అనే కుటుంబంలో ఈ కొత్త కోడళ్ళ పరిచయ వేదిక దాదాపు 50 జోడీలు అంటే 100 మంది కొత్త కోడళ్ళు నాగోబా సన్నిధిలో నాగోబా దేవతకి ఇవాళ పరిచయ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని, ఇది మిశ్ర వంశుల ఆచార వ్యవహారాలుగా మేము భావిస్తున్నాం. ఇది మొదట ఇంద్రదేవి ఆలయం ద్వారా ఇంద్రవెల్లిలో పూజలు చేసి అక్కడ గోవాడలో చేరుకొని ఈరోజు ఇక్కడ గోవాడ దగ్గర చేరుకున్నాం. గోవాడ దగ్గర చేసి మహాపూజ చేసినాం. మహాపూజ చేసిన అనంతరం ఎక్కడైతే కొత్త కోడళ్ళు తయారు చేసే విధి విధానాలు గోవాడలో చేసి అక్కడ కొత్త వస్త్రాలను, తెల్లటి వస్త్రాలను ధరించి అక్కడ కూడా బొట్టు కానీ గాజులు కానీ ఎటువంటి ఆభరణాలు లేకుండా చేసి తయారు చేసి అవిటిని నైవేద్యాలు అక్కడ సమర్పించి అక్కడికి వెళ్ళి గోవాడికి వెళ్ళి మహాపూజ మందిరంకి తీసుకురావడం జరుగుతుంది. నాగోబా జాతర వెనుక అనేక పురాణాలు గాథలున్నాయని గోండులు చెప్తుంటారు. పూర్వం మిశ్రం వంశానికి చెందిన నాగాయి మేతీరానికి నాగేంద్రుడు కలలో కనిపించి ఆమె గర్భంలో జన్మిస్తానని వరమిచ్చాడు. అది నిజమైందని చెబుతూ ఆదివాసీలు ఇక్కడ నాగదేవతకు పూజలు చేస్తారు. అలా మొదలైందే నాగోబా జాతర. జాతరకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గోండు జాతికి చెందిన మహాభక్తుడైన పడియేరు నాగదేవతను దర్శించుకోవడానికి నాగలోకానికి వెళ్ళగా ఆయనను ద్వారపాలకులు అడ్డగిస్తారు. నాగరాజు లోక సంచారానికై వెళ్ళాడని చెప్పినా వినకుండా పడియేరు వారు లోపలికి వెళ్లి నాగరాజు సింహాసనాన్ని ముట్టుకొచ్చాడని, లోక సంచారం నుంచి తిరిగి వచ్చిన నాగరాజు విషయం తెలుసుకుని ఆగ్రహించాడని చెప్తారు. తాను చేసిన తప్పుకు నాగరాజు ఆదివాసీలను శపిస్తాడన్న భయంతో పడియేరు వారు తమ జాతికి చెందిన ప్రధాన పురోహితుడి సలహా మేరకు 7 కావడెల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పులతో నైవేద్యం సమర్పించడంతో నాగేంద్రుడు శాంతించారట. పవిత్ర గోదావరి జలాలతో పుష్యమాసం అమావాస్య రోజు తనకు అభిషేకం నిర్వహించి 7 రకాల నైవేద్యాలు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని, బాధలు సమసిపోతాయని చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల వైపు వెళ్లిపోయారట. అందుకే నాగరాజు శాంతించడానికి ప్రతి ఏటా ఇలా జాతర నిర్వహిస్తారు గోండులు. పుష్యమి అమావాస్య రాత్రి 12 గంటల తర్వాత దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది, బాగా జరుగుతుంది అని వచ్చాం మేము. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నాగోబా జాతరకు దర్శనానికి వస్తాం మేము. తప్పకుండా ఈ దర్శనం చేసుకుంటే అన్ని విధాల సకల సుఖాలు కలుగుతాయి, అన్ని ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, ఏది మొక్కుకున్నాను కానీ మనకు జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాలోని మన తెలంగాణలోని అతిపెద్ద జాతర మన సమ్మక్క సారక్క తర్వాత నాగోబా జాతర ఆదిలాబాద్లో జరుగుతుంది. ఈ జాతర ఎందుకంటే చాలా పవిత్రమైన జాతర. ఈరోజు రాత్రి దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పడంతో ఈరోజు రాత్రి వచ్చి 12 గంటల రాత్రికి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకోవడం జరిగింది.
మిశ్రమ వంశీయులు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగోబా జాతరను అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పిల్లా పాపలతో వచ్చారు. ఎడ్ల బండపై దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి కెస్లాపూర్లోని మర్రి చెట్టు నీడలో బస చేశారు. వారం రోజులుగా దేవుని సేవలో భక్తులు కొలువు తీరుతున్నారు. ఆదివాసీలు ఎంత నిష్ఠగా ఉంటారో అది మనకక్కడ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా జాతరకు వస్తారు. ఈ జాతరలో ముఖ్యం ఏమంటే ఈ మేస్రం వంశస్థుల యొక్క ఐక్యత చాలా గొప్పది. వాళ్ళ యొక్క దేశంలో ఎక్కడున్నా కానీ వాళ్ళు ఈ జాతర సందర్భంగా అందరూ వచ్చి ఇక్కడ కలుసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఈ జాతరలో ఈ నాగోబా దేవతని దర్శించుకుంటే మనం ఏదైతే మొక్కుకుంటామో తప్పక నెరవేరుతుంది అని నమ్మకము. మేము మొక్కుకున్నది మాకు నెరవేరింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ దర్శనం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాము. ఇది చాలా నియమ నిష్టలతో చేసే జాతర, చాలా భక్తి నమ్మకాలతో జరిగే జాతర కాబట్టి ఈ దర్శించుకుందామని ఈ రాత్రి అయినా ఇక్కడ దర్శించుకొని పోదామని వచ్చాము. మేము జాతరకు ఆదివాసీ గిరిజనులే కాకుండా ఇతరులు కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. కానీ నాగోబా జాతరకు ప్రతి ఏటా భక్తజనం పెరుగుతున్నప్పటికీ వస్తువులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇంద్రవెల్లి వద్ద కెస్లాపూర్ వరకు బీటీ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు మిశ్రమ వంశీయులు. నాగోబా జాతరపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని భక్తులు విమర్శిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన వస్తువులు కల్పించాలని కోరుతున్నారు భక్తులు. మిశ్రమ వంశంలో ఇక 7 రోజులు జాతర సాగుతుంది. ఈ జాతరలో ఏమంటే ప్రత్యేక పూజలు నిన్న పూజ మహాపూజ అయింది. మహాపూజ తర్వాత బేటింగ్ అయింది. బేటింగ్ తర్వాత ఇప్పుడు బాన్ పూజ ఉంటుంది. బాన్ పూజ తర్వాత పెద్ద దేవుడు పూజ ఉంటుంది. పెద్ద దేవుడు పూజ తర్వాత బేతాల్ పూజ ఉంటుంది. అయితే ఈ కెస్లాపూర్లో వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మరి జనాలు ఇంకా భక్తులు బాగా పెరుగుతున్నాయి. అయితే మాకు ఏమంటే ఇప్పుడు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం కానీ లాట్రిన్ బాత్రూమ్లు అది భక్తులు వస్తారు కదా, వాళ్లకు శాశ్వతంగా వాళ్లకు ఇక్కడ నిర్మించాలి. మరి మాకు ఏమంటే మేము ఇంద్రాదేవికి పూజ చేసి కాలినడకన వచ్చేటప్పుడు ఇంద్రవెల్లి నుంచి కిస్లాపూర్ వరకు బీటీ రోడ్డు కావాలని, మరియు మా టెంపుల్ వెనుక నుంచి మెండపల్లి నుంచి ముత్నూరు వరకు ఈ బీటీ రోడ్ కావాలని నేను ప్రజాప్రతినిధికి మరి మా కలెక్టర్ మేడంకు మినిస్టర్లకు నేను కోరుకుంటున్నాను. ఆదివాసీలంటేనే చరిత్రకు మూలవాసులు. చరిత్రను, సాంప్రదాయాలను కాపాడుతూ వారు చేసే ప్రత్యేక పూజలు మనకి ఎప్పుడూ ఆదర్శప్రాయమే. మరో 5 రోజులు జరగనున్న నాగోబా జాతరకు మీరు వెళ్ళి ఆ ఆదిశేషుని దర్శనం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే ఆదివాసీలు నిర్వహించే పూజలు, నియమనిష్టలతో మనము ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది.